నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాణ్యమైన విద్యకు కేర్ ఆఫ్ కేవీలు 2024కు కేవీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. 9వ తరగతి మినహా అన్ని తరగతుల్లో నేరుగా ప్రవేశం. 9th క్లాస్ ప్రవేశాలకు పరీక్ష నిర్వహణ, చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేవీలో 1వ తరగతి నుంచే క్రియేటివ్ లెర్నింగ్కు ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు బోధన సాగిస్తున్నారు. సిబిఎస్ఈ కరిక్యులం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఇలాంటి వినూత్న బోధన అందిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 24-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో కేవీల ప్రత్యేకత, అడ్మిషన్ విధానం, అర్హతలు తదితర వివరాలు చూద్దాం. కేంద్రీయ విద్యాలయాలను 6 దశాబ్దాల క్రితం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రారంభంలో రక్షణ శాఖ ఉద్యోగుల పిల్లల కోసం సెంట్రల్ స్కూల్స్ పేరుతో వీటిని నెలకొల్పారు. ఆ తర్వాత ఇట్లా చేంజ్ చేశారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన అనే పేరుతోటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు లాస్ట్కి లెర్నింగ్ బై డూయింగ్. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రస్తుతం 1వ తరగతి నుంచి +2 సిబిఎస్ఈ వరకు బోధన అందిస్తున్నారు. పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్కి ప్రాధాన్యం ఇస్తూ బోధన సాగుతుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ కారణంగా విద్యార్థులు 1వ తరగతి నుంచే ఆయా అంశాలపై ఆసక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. 1వ తరగతి లాటరీ విధానం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశాలకు లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్లో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా గరిష్టంగా 3 కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లాటరీ విధానంలో సంబంధిత కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులను ఎంపిక చేస్తాయి. 9వ తరగతికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. 8వ తరగతి వరకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా విద్యార్థుల మెరిట్, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. కానీ 9వ తరగతిలో ప్రవేశానికి మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 3 గంటల వ్యవధిలో 100 మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్లలో ఒక్కో సబ్జెక్టు నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో 33% మార్కులతో పాస్ కావాలి. ఆ తర్వాత సంబంధిత కేంద్రీయ విద్యాలయ అధికారులు మెరిట్ జాబితా రూపొందించి కేటగిరీ వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇకపోతే 11th, 12th క్లాసులకు నేరుగా ప్రవేశం, డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. 11వ తరగతి సిబిఎస్ఈ +1, 12వ తరగతి సిబిఎస్ఈ +2లలో అందుబాటులో ఉన్న సీట్లకు నేరుగా ప్రవేశం కల్పిస్తారు. ఎలాంటి పరీక్ష ఉండదు. అదేవిధంగా ఎలాంటి వయోపరిమితి నిబంధన కూడా లేదు. 10వ తరగతిలో పాస్ అయిన సంవత్సరంలోనే 11th క్లాస్కి దరఖాస్తు చేసుకోవాలి. 11వ తరగతిలో బ్రేక్ లేని వారికి 12వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశాల్లో ప్రయారిటీ సీట్లు ఇస్తారు. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల వృత్తికి అనుగుణంగా ప్రాధాన్యతనిస్తారు. ఇందులో 5 కేటగిరీలుగా వీటిని పరిగణిస్తారు. బదిలీ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన బదిలీ అయిన సాధారణ ఉద్యోగుల పిల్లలు కూడా ఉంటారు. బదిలీ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, సాధారణ ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ సంబంధించిన బదిలీ అయిన సాధారణ ఉద్యోగుల పిల్లలు, పై కేటగిరీలకు చెందని ఇతర వర్గాలకు చెందిన పిల్లలు. మరి ప్రాధాన్యత విధానం ఎట్లుంటుంది అంటే, ప్రవేశాల ఖరారు ఎంపికలో ప్రాధాన్యత విధానాన్ని అమలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్లగా ఉన్న విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ సిబిఎస్ఈలతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. స్పెషల్ ఆర్ట్స్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది. అదేవిధంగా పరమవీర చక్ర, మహావీర్ చక్ర తదితర మెడల్స్ పొందిన ఉద్యోగుల పిల్లలకు, పోలీస్ మెడల్స్ పొందిన ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యం ఇస్తారు. వయోపరిమితి ఇలా ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్దిష్ట
వయో పరిమితులను నిర్దేశించారు. వీటిని నూతన విద్యా విధానానికి అనుగుణంగా నిర్ధారించారు. అవి ఫస్ట్ క్లాస్కి 6 to 8 ఇయర్స్ ఉండాలి, సెకండ్కి 7 to 9, థర్డ్ క్లాస్కి 8 to 10, 4వ తరగతికి 8 to 10, 5వ తరగతికి 9 to 11, 6th క్లాస్కి 10 to 12, 7థ్కి 11 to 13, 8థ్కి 12 to 14, 9థ్కి 13 to 15, 10థ్కి 14 to 16 అంత ఏజ్ ఉండాలి. ఎన్ఈపి మార్గదర్శకాలను అనుసరించి థర్డ్, ఫోర్త్ క్లాసెస్కి వయో పరిమితిని ఒకే విధంగా 8 to 10 ఏళ్ళుగా పేర్కొన్నారు. విద్యార్థులు 2024 మార్చి 31 నాటికి ఈ వయో శ్రేణుల మధ్యలో ఉండాలి. బోధన వినూత్నం. కేవీలో వినూత్న విద్యా విధానం అమలవుతుంది. ముఖ్యంగా కొత్తగా చేరే పిల్లలు స్కూల్ వాతావరణానికి అలవాటు పడేలా చేసేందుకు 6 వారాల వ్యవధితో స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాంను రూపొందించాయి. ఈ ప్రోగ్రాం పూర్తయిన అనంతరం టీచర్లు విద్యార్థుల్లో పలు దృక్పథాల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయా లేదా అనే విషయాలను పరీక్షిస్తారు. పరిసరాలను అర్థం చేసుకోవడం, ఆత్మవిశ్వాసం, పరిశీలన సామర్థ్యం, పరస్పర సంబంధాలు, వర్గీకరణ, ప్యాటర్న్లను అర్థం చేసుకొని అనుకరించడం, భావ వ్యక్తీకరణ, అవగాహన, క్రియేటివ్ స్కిల్స్ పొందేలా బోధన ఉంటుంది. ఫీజులు మాత్రం తక్కువనే ఉంటాయి. ఫీజులు నామమాత్రం. కేంద్రీయ విద్యాలయాల్లో ఫీజులు నామమాత్రం అని చెప్పొచ్చు. అడ్మిషన్ ఫీజు 25, విద్యాలయ వికాస నిధికి 500, ట్యూషన్ ఫీజు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ తదితర ఫీజులు ఉంటాయి. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అన్ని ఫీజులు కలిపి నెలకు 500 నుంచి 600, 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1000 లోపు అవుతుంది. బాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, కేంద్రీయ విద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇక ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ ప్రవేశ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 15 ఈ నెల. 2వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 1 to 10. 11వ తరగతి ప్రవేశాలకు చివరి తేదీ. కేవీలో చదువుతున్న విద్యార్థులు ఎస్ఎస్సి ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోగా, కేవీలో చదవని విద్యార్థులు సిబిఎస్ఈ ఫలితాలు వచ్చిన 30 రోజుల్లోగా ఆన్లైన్ అడ్మిషన్ను ఖరారు చేసుకోవాలి. పూర్తి వివరాలకు కేవీ సంఘటన NIC.in అడ్మిషన్లో కూడా చూడొచ్చు. ఇవే కాకుండా బాలవాటిక అడ్మిషన్లు కూడా ఉన్నాయి ప్రీ ప్రైమరీకి. అవి దీంట్లో మెన్షన్ చేయలేరు. నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.